యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయు యను వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుని సేవింపక యుందుమనియు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చదివినప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు ఒక జ్యోతుల్లా కనబడతారు. వారి ప్రవర్తన ఎంత బాగుంది అని చదివినప్పుడు విన్నప్పుడు చాలా సంతోషపడతాం. నిజంగా రోషం కలిగి నిలబడ్డారు వీళ్ళు. బబులోను దేశంలో ఈ రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమను మొక్క లేకుండా ఆ ముగ్గురు మనుషులు దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు అని చదువుతాం, వింటాం, చాలా సంతోషపడతాం. కానీ అదే పరిస్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు మన జవాబు ఏంది? అదే పరిస్థితి మన జీవితంలో అనుమతించబడ్డప్పుడు మన యొక్క సమాధానం ఏంది అని మనం ఎవరికి వాళ్ళము పరిశీలన చేసుకోవాలి. యేసు రక్తంతో కడగబడ్డప్పుడు మనము ఆత్మను పొందినాము, దత్తపుత్ర ఆత్మను పొందినాము అని బైబిల్ చెప్తుంది. కానీ దాస్యపు ఆత్మను పొందలేదు అంటుంది. అంటే దాస్యపు ఆత్మ, పిరికితనం గల ఆత్మ, అంటే ఎవరికి భయపడే ఆత్మ, ఇవి లేవు మనకు. మనము ధైర్యముగా కృపాసనం యుద్ధకు చేరేవారమై ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఎంత ధైర్యము ప్రదర్శిస్తూ వచ్చినారు. ఒక రాజుతో చెరలోనికి వచ్చిన యవనస్తులు ఎంత సవాలు విసురుతో నిలబడ్డట్టు కనబడుతుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, వీరి గురించి ఎవరు చెప్తున్నారంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా చేస్తే మనం డబ్బా కొట్టుకుంటాం, ఊరందరికీ చెప్తాం, నేను అది చేసిన, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పుకుంటాం. కానీ వీరేం చెప్పలేదు, మేము ఇట్లా మొక్కలేము అని చెప్పలేదు. అయితే నెబుకద్నెజరు చెప్తున్నాడు, వీరి దేవుడు పూజారుడు అని చెప్తున్నాడు. తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఈ మాట మనం మన జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన దూతలు కావాలుండడానికి సిద్ధంగా ఉన్నాయి, భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? మనం ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయనను ఆశ్రయించినంత కాలము మన జీవితంలో దూతల సహాయం ఉండదు అనే విషయం ఎరగాలి. రెండో విషయం చూసినట్టయితే ఇక్కడ మనం గమనించవలసి, వారు ఏమన్నారంటే, ఏ దేవుణ్ణి సేవింపక నమస్కరింపక ఉందామని చెప్పినారు. అంటే వారు నమ్మిన దేవుణ్ణి ఖచ్చితంగా ప్రకటన చేస్తూ వచ్చినారు. ఈనాడు మనం నమ్మిన దేవుణ్ణి, యేసుప్రభుని నమ్మినామని ఇతరులకు ఇప్పటికి సిగ్గుపడేవారం ఉన్నాం. మనం బుద్ధి తెచ్చుకోవాలి. మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము ఆదివారం చర్చిపోతాం, ఖచ్చితంగా మేము మందిరంలో ఉంటాం అని చెప్పుకునే స్థితిలో లేకపోతే ఇలాంటి అద్భుతాలు జరగవు మన జీవితంలో. మూడో విషయం చూసినట్టయితే, వారు ఏం చేసినారు, సేవింపకని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. తమ దేహములను అప్పగించిరి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీ దేహము దేవుని వలన అప్పగింపబడి ఉన్నది మీకు అని ఉన్నది. మనలో దేవుని ఆత్మ నివసించుచున్నది అని మనం ఎరగవలసిన వారమైన. అయితే మన దేహముతో దేవుని మేంపరచాలి, కానీ మనం ప్రాణంతో ఉండాలి అని కోరుకోవద్దు. ప్రాణంతోనున్న అపోస్తలుడైన పౌలు రాస్తాడేమనంటే, మనం బతికినా చచ్చినా ప్రభువుకు చెందిన వారము అని కొరింథీయుల పత్రికలో ఉంటుంది. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? వీరు తమ దేహములను అప్పగించి, అందుకే రోమా 12లో అంటాడు, 1 వచనాన్ని, మీరు ఈ లోక మర్యాద మీ సజీవ యాగముగా. ప్రియమైన వాళ్ళారా, విన్న వాక్యము మన జీవితాల్లో ఎంతో పనిచేసేదిగా ఉండాలంటే ప్రార్థన, ఈ వాక్యమును భద్రపరచుకొని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద సోదరుని మేము కొరకు కొన్ని మాటలు వినిపించినారు. వాటిని భద్రపరచుకొని మీరు వచ్చిన పర్యంతం సిద్ధపడి ఉండదు, రోషంతో ఉండవట కృపని మనం యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.